సార్ మీ పేరు? పులపాటి రవీంద్రరాజు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, అనంతపురం గ్రామం. సార్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది, పరిపాలన ఎలా ఉందండి? 100 రోజుల పరిపాలన చాలా బాగుందండి. మన తప్పులను మనం ఎంచుకోవాలి. ఇది 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 క్లియర్. ముందు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే, సైకో ఆ పని చేయలేదు కాబట్టి ఆ సైకో రూట్లో మనం వెళ్ళకూడదని చెబుతాం అంతే. ఏ తప్పు జరిగినా ముందు మేమే చెబుతాం. డైరెక్ట్గా అవసరం అయితే సీఎం ఫేషియోకి కాల్ చేసైనా చెబుతాం. సీఎం గారు ఎప్పుడైనా ఆయన అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఏ విధంగా పరిపాలన ఈ 100 రోజులు జరిగిందండి? బాగుందండి. విషయం ఏంటంటే అంతకుముందు 2000 ఇచ్చే పెన్షన్ని 3000 జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏదైనా గౌరవించాలిగా, ఎందుకంటే అది తప్పదు. మాజీ సీఎం అది మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన విద్యది. అంటే ఇప్పుడు మేము వచ్చింది ఆ యూనివర్సిటీ నుంచి వచ్చాం కాబట్టి మేము అదే చెబుతాం. ఎక్కడ ఒక్క మాట కూడా పగవాడినైనా మాట అనం. నువ్వు క్లాస్ దాటితే దానికి ఏంటంటే పరిష్కార మార్గం ఆలోచిస్తాం, అంతేగాని ఇంకో రకంగా మాట్లాడు. 3000 పెన్షన్ అన్నాడు అతను. ఏం చేశాడు? ఫస్ట్ సంవత్సరం, రెండో సంవత్సరం నుంచి ఏం చేశాడు? 250. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచి ఆ కొరవ బ్యాలెన్స్ 4000 అన్నారు కదా, ఈ 4000 జూలైలో మొత్తం కలిపి అవి కూడా 1000 కలిపిచ్చేస్తాను. ఇచ్చారా లేదా? మరి ఆయన చేశారా పని? చేయలేదు కదా. ఒక పెన్షనే కదండి. పోలవరం ఏం చేస్తున్నారు? పోలవరం మొత్తం కాజేసాడు. ఇవాళ మళ్ళీ నానా తిప్పలు పడుతున్నాడు ఆయన. ఎంత తిప్పలు పడతాడు? ఒక్క పోలవరం కాదండి. ఇప్పుడు చూడండి, తుఫాన్ వచ్చింది. ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇప్పి నీళ్ళలో దిగాడా? ముసలాయన 74 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. నీ వయసు అంతా 45 సంవత్సరాలు, 47 సంవత్సరాలు. నువ్వు దిగావా ఎప్పుడన్నా? ఆయన దిగారా లేదా? నిన్న ఇప్పుడు సింగనగర్ కానీ విజయవాడ పరిస్థితి ఏంటి? అదృష్టం ఏంటంటే తుఫాను రావటం దురదృష్టం అండి. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం అదృష్టం 100%. ఇంకొకటి నేను మీరు అడగకపోయినా కూడా చెబుతున్నా, లడ్డు విషయం. ఏమంటే మామూలుగా గేదెల నెయ్యే ఇవాళ 800, 750 నుంచి 800 ఉంది లీటర్ పల్లెటూరులో. పక్కా మంచిది, క్వాలిటీది. అయితే నువ్వు ఆవు నెయ్యి 320 రూపాయలకి, 319 రూపాయలకి ఎట్ట వస్తుంది నీకు? ఎక్కడ తీసుకొస్తున్నా? నేను అవన్నీ మాట్లాడినండి. నాకు టెక్నికల్గా నేను వెళ్ళి చూసినాను కదా, అఫిషియల్గా వాళ్ళు మాట్లాడే అవన్నీ కాదు. సింపుల్గా ఒక సాధారణ మనిషి అనుకునేది 320 రూపాయలు, 319 రూపాయలకి నీకు ఆవు నెయ్యి ఎలా వస్తుంది? జనానికి చెప్పు సమాధానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో లేకపోతే ఇంకొకరికో కాదు, జనానికి పబ్లిక్కి చెప్పు నువ్వు సమాధానం. తిరుపతి అంటే ఏంటి? కలియుగ దయ్యం. ఎన్ని దేశాల నుంచి వస్తారు? ఆలోచించుకోవాలి. కనీసం జ్ఞానం ఉండాలి. కానీ మాట్లాడేటప్పుడు సిట్టు లేదు, గిట్టు లేదు, బొట్టు లేదు, ఇదే నువ్వు మాట్లాడేది. ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఇతనికి కర్మ ఎక్కడ తగిలిందంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలే. నువ్వు 18 నెలలు జైల్లో ఉండవు కాబట్టి ఇతన్ని 18 గంటలో, 18 నెలల్లో, 18 రోజుల్లో పెట్టాలని తెచ్చిపోయావు. అక్కడేమైంది? కనీసం కొంచెం ఆలోచించేవాడుగా పూర్తిగా నీ సైడ్ నుంచి పక్క వచ్చేసారు. ఇతను వేస్టు, ఇతను సైకో, పెద్ద ఆయన తప్పు చేయలే, తప్పు చేయనని తెసిపోయి వేసాడు. అప్పటి నుంచి అండి నేను చెప్తున్నా కదా, నేను ఎవరో చెప్పా, నేను విన్నా. ఆ రోజు నుంచి ఎన్ని రోజులు పెట్టాడో వచ్చే సీట్ల కంటే రోజుకు ఒక 2 సీట్లు 3 సీట్లు పెరిగినాయి. ఏది పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎక్కడికి పెరిగిందో తెలుసా? నేషనల్ కాదు, నేషనల్ ఎప్పుడో తెలుసు. ఆయన నేషనల్ ఆయన 95లోనో తెలుసు. ఇండియా వైడ్గా ఆయన ఎప్పుడో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసాడు ఆయన. ఏం చేస్తున్నావు? ఆయన్ని తప్పు చేయకుండా ఉంటే ఎవడైనా దొమ్మగా నిలబడతాడండి. ఆయన తప్పు చేయలేదు కాబట్టి నిలబడుతున్నారు. కానీ ఈ వ్యవహారం సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. సిబిఐతో పాటు స్వతంత్ర సిట్ని కూడా ఇంక్లూడ్ చేశారు కదా. ఇప్పుడు ఏమన్నా అంబటే అంటున్నాడు, సిట్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఉంచితే మేము ఒప్పుకోమని చెప్పి అంటాడు. అది కేంద్ర ప్రభుత్వం ఇష్టం అండి. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పేది. కోర్టుల పరంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. వాళ్ళు ఎలా చేసినా న్యాయం చేయాలంతే. ఆయన అడుగుతుంది అదే, జనం అడుగుతుంది అదే. ఇప్పుడు లేని తీసుకొచ్చి ఇవ్వమంటలా. నువ్వు తప్పు చేయకుండా తప్పు చేసామని చెప్పంటలా. నువ్వు చేసిన తప్పు, ఎవరు చేసిన తప్పు? ఏమంటే ఈ 3 నెలలు ఎక్కడ జరుగుతుంది తప్పు? అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు? అంతకుముందు కాంట్రాక్టే కాదు, నువ్వు పెట్టిన కాంట్రాక్టేగా. మరి ఎవరికిచ్చా? నీ చిన్నప్పకే,
నీకు దగ్గరోళ్ళకి అందరికి దోచుకొని ఇక్కడైతే తిరుపతి విషయంలో లడ్డు విషయంలో 100% దొరికిపోతారు. దొంగలు మొత్తం దొరుకుతారు. నేను చెబుతున్నా కదా, మొత్తం దొంగలు ఎవరైతే ఉన్నారో పాపం చేసుకున్నారండి, ఆ పాపం చెయ్యొద్దు. కావాల్సినంత ఉందో జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు మనం బతకడానికి ఎంత కావాలంటే ఎవరైనా ఓకే, నువ్వు ఒక అఫీషియల్గా గదిగా నెలకు ఒక 10 లక్షలు అయితే సరిపోతే నీకు 1,00,000 కోట్లు ఆస్తి పైన ఉంది. సిబిఐ ఎంత పట్టుకుంది? 43,000 కోట్లు పట్టుకుంది. నేను 18 నెలలు జైలు ఎందుకున్నా? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వేసారా? నువ్వే పిచ్చావు. నీకు అందుకే ఆ కర్మ కాలింది. ఇబ్బంది పడ్డాడు పెద్ద ఆయన, పార్టీ క్యాడర్ ఇబ్బంది పడింది, బాధపడ్డారు, అన్నీ జరిగింది. బాధపడ్డా కూడా ఆయన దగ్గర ఉన్న స్టెబిలిటీ, సామర్థ్యం ఎవరి దగ్గర లేదు. సమస్య లేదు అందులో. ఆయన న్యాయంగా పార్టీ క్యాడర్ కూడా ఆయన ఏం చెప్తారంటే ఒక్కటే చెప్తారు. మీరు పబ్లిక్ మీటింగ్లో వచ్చినా లేకపోతే ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఎక్కడా ఎవ్వరు బ్రాడ్ లైన్, అది రెడ్ లైన్ దాటి వెళ్ళొద్దు. మన లిమిట్స్ ఎంతవరకు అంతవరకే మాట్లాడు. నీ లెవెల్ నీకు ఎంతవరకు తెలుసో అంతవరకే మాట్లాడు. ఎక్కువ చేసి మాట్లాడి మనకేదో అధికారం ఉందని మనవాడు ఎవడ మాట్లాడినా ముందు అవతలవాడి కంటే నిన్ను ఏళ్ళనే ముందు ఏమని చెప్పారు ఆయన. ఈ మాట తెలుసో తెలియదు, నేను ఇది క్యాడర్గా చెప్తున్నా. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అసలు తగ్గరు, సమస్య లేదు అందులో. జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ప్రజాస్వామ్య దేశం కాదు. ఏమంటే నిన్న ఒకటి చూశారు మీరు, సెక్యులర్ కంట్రీ ఇంకోటి ప్రజాస్వామ్యం ఈయన మాట్లాడుతున్నారు. నేను 4 గోళ్ల మధ్య బైబుల్ ఏమంటే నేను ఇక్కడ మతాన్ని విమర్శించలేదు. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా, ఏ మతం అయినా ఒకటే. దాని గురించి అది మేము మాట్లాడము. అసలు ఎవరిష్టం వాళ్ళది. మీ ఇష్టం మీది, మా ఇష్టం మాది, నా ఇష్టం నాది. నువ్వు మరి లోపలికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది అండి. మొన్న 5 సంవత్సరాలు ఇవ్వలేదు అంటున్నాడు. ఆ రోజు ఇవ్వలేదంటే నీ పార్టీ నేను ఎవడు అడగలా. యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవ్వాలా లేదా? నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళ పాప ఎవరో ఉన్నారు, డిక్లరేషన్ ఇప్పించారా లేదా? సంతకం పెట్టారు. ఆయన ఆ అమ్మాయి మనేరు కాబట్టి ఆయన పెట్టారు సంతకం. అవునా కాదా? ఇది ఒప్పుకుంటారా లేదా? ఇన్ని ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అర్హత లేదు. నేను ఇంకోటి చెబుతున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మొన్న కనుక 19లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే ఈ పార్టీ పోలవరం అయిపోయింది. అది ఆంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. జనం ఏదో కొంచెం ఇంకొక రకంగా ఆలోచించారు. ఒకసారి కదా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఆయన కొడుకు కదా అని ఆలోచించారు. 3 సంవత్సరాలుగా సినిమా అయింది అబ్బాయికి, మొత్తం సినిమా అయిపోయింది, అప్పటికే తెలుసు. ఈ పరిస్థితుల్లో ఇవాళ కాపాడాలంటే ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఇవాళ ఒక 16 ఏళ్ల కుర్రోడి కంటే ఎక్కువ పని చేస్తున్నాడు. ఇది వాస్తవం అండి. నువ్వు మళ్ళా లెక్కర విషయం తీసుకొచ్చు, ఏం చేశాను? మొత్తం మీరు దోసుకోవటమే. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని తాలిబొట్లు దిగినాయి. ఇప్పుడు ఈ పాపం అంతా నీకు తగలదా? చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయరు. ఉన్నది ఉన్నట్టే చెబుతారు. పరిస్థితులు ఇబ్బంది ఉన్నాయి, దాన్ని బట్టి వెళ్దాం. కేడర్కి కూడా ఎక్కడ నోరు జారద్దు. నోరు జారితే ఎక్కడ ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.